చంచలమ్మ అయితే సింధూరం ఇంకా రాలేదని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బసవని పిలిపిస్తుంది. ఇదంతా చూసి చాముండి అలాగే రఘుబాబు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మనం అత్తమ్మకు పెట్టిన చిచ్చు ఇంకా రేగలేదురా, ఆ సింధూర చంటి వాళ్ళు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తే అత్తమ్మ మనసులో అనుమానం కలిగేలా సృష్టిద్దామని చెప్పి చాముండి రఘుబాబుతో అంటూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ బసవని పిలిచి ఇలా అంటూ ఉంటుంది. బసవ, సింధూర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకో. బాగా ఉంటే పర్వాలేదు, బాగోపోతే నువ్వు వాళ్ళకి సాయంగా ఉండు. తనకి బాగానే ఉంది, అన్ని విధాలా బాగానే ఉన్నారు అనిపిస్తే అమ్మాయి గారిని నీతో పాటు తీసుకుని వచ్చాయి అని చెప్పి చంచలమ్మ బసవని అక్కడికి పంపిస్తుంది. దాంతో బసవ అయితే సరే అమ్మగారు అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఇంతలో వాళ్ళ వదిన పిలిచి, వదిన ఏంటి వదిన, అన్ని విధాలా చంటి సింధూరాకి తోడుగా ఉంటాడు అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి బసవని ఎందుకు పంపిస్తున్నావంటే, బసవ నువ్వు వెళ్ళిరా అని చెప్పి చంచలమ్మ బసవని పంపించేస్తుంది. ఇక చంటి మీద నీకు నమ్మకం లేదా ఏంటి వదిన అని చెప్పి చంచలమ్మని వాళ్ళ ఆడపడుచు అడుగుతూ ఉంటుంది. దాంతో చంచలమ్మ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.